హరే కృష్ణ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగే ఫుల్ వర్షం పడుతుంది. నేను ఎర్లీగానే ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారి పూజ కోసం అన్ని సిద్ధం చేసుకుంటున్నాను. ముందుగా నేను అమ్మవారి కుంకుమను పెట్టుకుంటున్నాను. అమ్మవారికి అగరబత్తి ధూపాన్ని హారతిగా ఇస్తున్నాను. అమ్మవారి కుంకుమార్చనకు నేను అన్ని సిద్ధం చేసుకుంటున్నాను. ముందుగా కుంకుమను చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అమ్మవారి 5వ రోజు మహాలక్ష్మి అమ్మవారికి నేను కుంకుమార్చనను చేసుకున్నాను. నా కుంకుమార్చన చాలా బాగా జరిగింది. పూజ అయిన తర్వాత నేను అమ్మవారికి హారతిని ఇస్తున్నాను. అమ్మవారి ముఖం హారతిలో ఎంతో కళగా ఉన్నది. నాకు హారతి ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అమ్మవారికి పూజలు చేయడం వల్ల మనకు పాజిటివ్ వైబ్స్, స్పిరిచువల్ జర్నీకి చాలా తోడ్పడుతుంది. అన్ని దేవుళ్ళకి కూడా నేను హారతిని ఇచ్చాను. నేను మా అమ్మకి హారతి తీసుకోమని ఇస్తున్నాను. పూజ అయిన తర్వాత నేను అమ్మవారికి నిమ్మకాయ సమర్పించి పసుపు కుంకుమలను పెడుతున్నాను. అమ్మవారిని నేను ప్రార్థించుకుంటున్నాను. ఏమైనా తప్పులు అంటే క్షమించాను కూడా. నేను ఇప్పుడు మిద్దె పైకి వెళ్తున్నాను. మార్నింగ్ వర్షం వల్ల ఫుల్ నిండిపోయింది. ఈరోజు శుక్రవారం కాబట్టి కడప పూజ చేస్తున్నాను. ముందుగా కడపకి కడిగి నీట్గా పసుపు పెట్టి కడపకి బొట్లు పెడుతున్నాను. ఇలా కడప పూజ చేయడం వల్ల ఇంట్లోకి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలాగే కడపకి నేను చిన్న చిన్న ముగ్గులు వేసి అందులో కూడా బొట్లు పెట్టాను. కడపకి 2 వైపులా కొన్ని పూలని కూడా అలంకరించాను. కడప పూజకి నేను పూర్తయిన తర్వాత మొక్కుకుంటున్నాను. కడపకి నేను హారతిని ఇస్తున్నాను. అలాగే కడపకి ధూపాన్ని కూడా ఇస్తున్నాను. ఇలా కడప పూజ చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇలా మేము ప్రతి శుక్రవారం చేస్తాను మా అమ్మ చెప్పిన విధంగా. పూజ తర్వాత ప్రసాదం తీసుకున్నాను. ప్రసాదం చాలా బాగుంది. ఇంట్లో కొంచెం సేపు అలా తిరిగి మళ్ళీ ఈవినింగ్ పూజకి వేళయింది. అమ్మవారికి ముందుగా అగరబత్తి ధూపాన్ని ఇస్తున్నాను. అలాగే అమ్మవారికి 5వ రోజు మహాలక్ష్మి అమ్మవారిని కుంకుమ అర్చన చేసుకున్నాను. ఆ కుంకుమ అర్చన చాలా బాగా జరిగింది. 5వ రోజు అమ్మవారి పూజ చాలా బాగా జరిగింది. మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.